ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేగడ వేసి కాల్చే బొబ్బట్లు నేతిని వేసి కాల్చే బొబ్బట్ల కంటే ఆరోగ్యం అని చెప్పచ్చు. బొబ్బట్లలో పెట్టే పూర్ణానికి మనం పంచదార బెల్లం వాడకుండా ఆరోగ్యకరమైన తీపిలను ఉపయోగించి చేస్తాం. అలాంటి తీపి ప్రేగుల్లో నోట్లో గుడ్ బ్యాక్టీరియాలు పెంచడానికి ఉపయోగపడితే తప్ప బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరగకుండా రక్షిస్తుంది. సంక్రాంతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. కొబ్బరి బొబ్బట్లు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 300 గ్రాములు, తేనె 250 గ్రామ్స్, మల్టీగ్రెయిన్ పిండి 100 గ్రామ్స్, మైదా పిండి 100 గ్రామ్స్, మేగడ 1/2 కప్, పాలు 1/2 కప్, జీడిపప్పు ముక్కలు 1 టేబుల్ స్పూన్, బాదం పప్పు ముక్కలు 1 టేబుల్ స్పూన్, యాలక పొడి కొద్దిగా. ముందుగా ఒక బాండి పెట్టుకుని అందులో మేగడ వేసి బాదం పప్పు, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసిన వాటిని మేగడలో వేపించడం జరుగుతున్నది. మేగడలో వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుమును మనం తీసుకుని దాన్ని కూడా దోరగా వేడెక్కనివ్వాలి. 10 నిమిషాల సేపు పచ్చి కొబ్బరి వేడెక్కిన తర్వాత ఆ కొబ్బరిలోనే మనం తీసుకున్న 1/2 కేజీ తేనె వేసేసి ఆ తేనెతో పచ్చి కొబ్బరిని కొద్దిగా ఉడకనివ్వాలి. తేనెతో కొబ్బరి ఉడికేసరికి ఆ తీపంతా కొబ్బరికి పట్టుకుంటుంది, తేనెలో కొంత నీటి శాతం తగ్గుతుంది, ఆ పచ్చిదనం పోయేసరికి బొబ్బట్లలో కమ్మదనం వస్తుంది. ఫైనల్ గా కొద్దిగా యాలక పొడి అలా చల్లేస్తాం. ఇక బొబ్బట్ల పూర్ణం సిద్ధమైనట్లే. ఇక కొబ్బరి మాడకుండా పచ్చదనం పోయేటట్లు అలా వేపించిన తర్వాత పక్కన పెట్టుకుంటాం. ఒక బౌల్ తీసుకుని 1 కప్పు మైదా పిండి, 1 కప్పు మల్టీగ్రెయిన్ పిండి. ఈ పిండి కలిపేటప్పుడు గుల్ల రావాలి కాబట్టి మెత్తగా ఉండాలంటే బొబ్బట్లు మేగడ ఎక్కువ కలపాలి. ఆ మేగడతో పిండిని అట్లా కలిపిన తర్వాత కొద్దిగా తేనె వేస్తాం. ఎందుకంటే బయట ఎవరు ఇందులో తేనె వేయరు. ఆ పిండి చప్పదనం పోవటానికి మనం కొద్దిగా తేనె వేస్తాం అన్నమాట. ఇక పాలు పోసి చపాతీల పిండి ఎలా కలుపుకుంటామో అలా బొబ్బట్ల పిండిని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి ఉండలు సుమారుగా మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఆ తర్వాత ఇక బొబ్బట్లు తయారు చేయటానికి ఒక ట్రాన్స్పరెంట్ గా ఉండే పేపర్ తీసుకుని దానిపైన మేగడ రాస్తాం. ఇక పిండి చిన్న ఉండ తీసుకుని అందులో పూర్ణం పెట్టేసి ఆ పూర్ణం పైన పిండిని అట్లా పూర్తిగా మనం కవర్ చేసేస్తాం. ఆ తర్వాత చేతి వేళ్లతోనే మనకు అనుకున్న సైజు వచ్చే వరకు చేతితోనే అట్లా నొక్కుతూ వెళ్ళిపోతే ఇక బొబ్బట్లు సిద్ధం అవుతాయి. అలా తయారు చేసిన బొబ్బట్లని నాన్ స్టిక్ రేక్ పైన వేసి కాస్త మేగడ రాసేసి మనం వాటిని కాల్చుకుంటే ఆరోగ్యకరమైన బొబ్బట్లు సిద్ధమవుతాయి. తేనెతో కొబ్బరి బొబ్బట్లు తయారయ్యాయి. ఆవు మూత్రంతో కళ్ళాపు చల్లటం, వైరస్ బ్యాక్టీరియాలు ఇట్లాంటివన్నీ చలికాలం ఎక్కువ విజృంభిస్తాయి. అవన్నీ శుద్ధి చేయటానికి, అట్లాగే హాని కలిగించే క్రిములేవి లోపల ప్రవేశించకుండా ఆవు మూత్రంతో ఇల్లుని దొడ్డిని శుద్ధి చేయటానికి, అట్లాగే ఆవు పేడ గొబ్బెమ్మల్లా పెట్టడానికి మట్టిలో ఆవు పేడ కలిపి అలగటం ద్వారా అసలు ఇంట్లోకి కొన్ని నెలల పాటు వైరస్ బ్యాక్టీరియా ఫంగస్లు దరిచారవు. అంటే ఆ రోజుల్లోనే ఇలాంటి ఇంట్లోకి రాకుండా అలకటం అనుకుంటే సైన్స్ అది. గడపకి పసుపు రాశారు. పసుపు గడప ఉంటే పాము, పురుగు, పుట్ర, తేళ్లు, కాళ్ళజేర్లు ఇవి లోపలికి ప్రయాణించవు. ఆ వాసనకు అక్కడి నుంచే వెళ్ళిపోయాయి. పైనుంచి వచ్చే తప్ప ఇటించి రావడానికి ద్వారం ఉండదు వాటికి.